మైలు అంటే ఏమిటి? మైలు ఎందుకు వస్తుంది? మన పెద్దవారు ఎందుకు పెట్టారు? ఇవన్నీ మూఢనమ్మకాలా లేక సైన్సా? ఈ రోజు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో పెద్దలు మైలు వచ్చింది అని చెబుతుంటారు, కాని అది 3 రకాలుగా ఉంటుంది. అవి పీరియడ్స్ మైలు, పుట్టినప్పుడు మైలు, చనిపోయినప్పుడు మైలు. ఇవన్నీ వేరువేరు. అమ్మాయికి ఋతుస్రావం లేక పీరియడ్స్ లేక నెలసరి రావడం, దీనినే మైలు పడింది అంటారు. పీరియడ్స్ సమయంలో వారు బలహీనంగా ఉంటారు. వారికి ఎటువంటి పనులు చేయించకుండా ఉండటానికి మరియు వారికి పసుపు ఎక్కువ రాస్తారు. దీని వలన వారిని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించటానికి. రెండవది బిడ్డ పుట్టినప్పుడు ఇంటికి మైలు వచ్చింది అంటారు. ఎందుకు? కొత్తగా పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే తల్లిబిడ్డలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. బయటివారు నుండి వచ్చే రోగాల నుంచి కాపాడాలి. అందుకే ఈ ఆచారం. ఇంట్లో ఎవరో చనిపోతే కూడా మైలు వచ్చింది అంటారు. ఎందుకు అంటే చనిపోయిన వ్యక్తి ఏ వ్యాధితోనో చనిపోయాడో తెలియదు కాబట్టి ఆ కుటుంబం నుండి ఇతర కుటుంబాలకు వ్యాధులు రాకుండా ఉండేందుకు కొన్ని రోజులు క్వారంటైన్లో ఉండేలా చేసేవారు. దీనినే మైలు అంటారు. ఇప్పుడు అర్థమైందా మైలు అనే దానిని మన పూర్వీకులు ఎందుకు పెట్టారో? పెద్దలు చెప్పేది తప్పు పట్టకుండా దానిని సైన్స్ కోణంలో చూడండి, తరువాతే దాన్ని వ్యతిరేకించండి. ఇలాంటి ఆసక్తికరమైన విద్యా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.